సో సింపుల్గా మనం సహజంగా ఇది ఎప్పటి నుంచో మనకు అలవాట్లో అంటే వాడుకలో మనకు పెద్ద మెదడు చిన్న మెదడు అని అంటాం. సో దెర్ ఈజ్ నథింగ్ లైక్ పెద్ద మెదడు చిన్న మెదడు. చిన్న మెదడు అని అంటే బ్రెయిన్లో టెంటోరియం అని ఒక చిన్న టెంట్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది వెనకాల భాగంలో. దానికి పైన ఉన్న బ్రెయిన్ అక్కడ పైన నుంచి ముందు నుంచి వెనకాల వరకు ఉన్న బ్రెయిన్ అంతా పెద్ద మెదడు. ఆ టెంట్ లాంటి స్ట్రక్చర్ కింద ఉన్నదాన్ని చిన్న మెదడు అంటాం. దానిలో పర్టికులర్గా 2 ఇంపార్టెంట్ భాగాలు ఉంటాయి. ఒకటి బ్రెయిన్ స్టెమ్, 2 సెరెబెల్లం అంటాం. ఇందులో మన బాడీ అంతటికి కీ ఆర్గాన్, లీడర్ లాంటి ఆర్గాన్, మాస్టర్ లాంటి ఆర్గాన్ బ్రెయిన్ అనుకుంటే, బ్రెయిన్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ ఎలక్వెంట్ ఏరియా ఇన్ ద బ్రెయిన్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఇన్ ద బ్రెయిన్ స్టెమ్. సో బ్రెయిన్ స్టెమ్ ఈజ్ నథింగ్ బట్ బ్రెయిన్ స్టెమ్ అంటేనే ప్రాణం. బ్రెయిన్ స్టెమ్లో మనకు గుండె కొట్టుకోవడానికి కావాల్సిన కార్డియాక్ సెంటర్ కానీ, రక్తనాళాల్లో ప్రెషర్ మెయింటైన్ చేయడానికి కావాల్సిన వాసోమోటార్ సెంటర్ కానీ, ఊపిరితిత్తుల పనితీరుకి సంబంధించిన రెస్పిరేటరీ సెంటర్ కానీ ఇవన్నీ బ్రెయిన్ స్టెమ్లోనే ఉంటాయి. సో ఎప్పుడైనా చిన్న మెదడులో పర్టికులర్గా ఈ బ్రెయిన్ స్టెమ్లో ఏదైనా బ్లీడింగ్ కానీ ఏదైనా ట్యూమర్ వచ్చినా, రక్తనాళాల బ్లాక్ అయినా, అక్కడ ఉండే రక్తనాళాల బ్లాక్ని పోస్టీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్ అంటాం. సో అది వచ్చినప్పుడు సడన్గా పేషెంట్ అన్కాన్షియస్ అయిపోయే రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా ఆల్రెడీ గుండెకు, ఊపిరితిత్తులకు, రక్తనాళాల ప్రెషర్లు మెయింటైన్ కానప్పుడు టెంపరీగా ఎంతో కొంత మందులతో మెయింటైన్ చేయొచ్చు, కానీ ఒకసారి పర్మనెంట్గా ఏరియాస్ బ్లాక్ అయిపోతే మాత్రం ప్రాణాలకు హాని అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది మోస్ట్ సెన్సిటివ్ ఏరియా, అది చాలా క్రౌడెడ్ ఏరియా, అది చాలా చిన్న ఏరియాలో ఉంటుంది. అక్కడ మ్యానిపులేషన్స్ అనేవి అంత ఈజీ కాదు. సో దానిలో చిన్న బ్లీడింగ్ వచ్చినా ఇంపాక్ట్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. సో మన పెద్ద మెదడు పైన ఉన్న బ్రెయిన్లో 2 సైడ్లకు సంబంధించిన నాడి కణాలన్నీ మనకింత చిన్న ఒక 3 సెంటీమీటర్ 4 సెంటీమీటర్ ట్యూబ్ అంతలో అన్ని నరాలు పోతున్నప్పుడు అంత కాంపాక్ట్ జోన్. సో మనకు ఒక 2 సెంటీమీటర్ బ్లీడ్ 3 సెంటీమీటర్ బ్లీడ్ బ్రెయిన్ స్టెమ్లో వచ్చింది అని అంటే మనకు పైన 2 మెదడులు ఉన్నా కూడా ఉపయోగం లేదు. సో సడన్గా బ్రెయిన్ డెత్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇది కాకుండా మిగతా సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయంటే డెఫినెట్గా పేషెంట్ సడన్గా వాంతులతో ప్రజెంట్ అవ్వడం, సివియర్ హెడేక్ రావడం, నడుస్తుంటే ఇంబ్యాలెన్స్. పర్టికులర్ 2 చెప్పాను కదా, ఒకటి బ్రెయిన్ స్టెమ్, వెనకాల ఉన్నది సెరెబెల్లం అనే దానిలో ఏమైనా తేడాలు వచ్చినప్పుడు బ్యాలెన్స్ సరిగ్గా ఉండకపోవడం, మనం ఒక సైడ్ నడుస్తూ ఉంటే ఇంకో సైడ్ సురిగిపోవడం, ఏ పక్క కుడి పక్క మామూలుగా ఏంటంటే బ్రెయిన్లో ఒక పక్క స్ట్రోక్ వచ్చింది అని అంటే ఆపోజిట్ సైడ్ కాలు చేయి వీక్నెస్ రావడం అనేది సహజం. అదే చిన్న మెదడులో పర్టికులర్గా సెరెబెల్లం అనే ఏరియాలో బ్లాక్ వచ్చినా కూడా, బ్లీడింగ్ వచ్చినా కూడా కుడిపక్క ఎఫెక్ట్ అయితే కుడిపక్క భాగాలు ఎఫెక్ట్ అవ్వడం, ఎడం పక్క ఎఫెక్ట్ అవుతుంది, ఎడం పక్క స్ట్రోక్ వచ్చింది, బ్లీడింగ్ వచ్చింది, ఇన్ఫాక్ట్ వచ్చింది, ట్యూమర్ వచ్చినా ఆ పర్టికులర్గా ఆ రెస్పెక్టివ్ ఏరియాని ఎడం పక్కన బ్లాక్లు వచ్చినా, ఎడం పక్కన ఏదైనా ఇందాక చెప్పుకున్న లీజన్స్ ఏ వచ్చినా అటు సైడ్ పార్ట్స్ మాత్రమే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే కళ్ళు తిరగడం, విపరీతమైన కళ్ళు తిరగడం, అండ్ బీపీ అనేది అన్కంట్రోల్డ్గా ఉండడం, సడన్ ఫ్లక్చుయేషన్స్, సడన్గా ఎక్కువ అవ్వడం తక్కువ అవ్వడం అనేది, అండ్ గుండెలో చేంజెస్ రావడం అనేది ఈ పోస్టీరియర్ ఫోసా లేదంటే చిన్న మెదడు ఎఫెక్ట్ అవ్వడం వల్ల కలిగే సహజమైన లక్షణాలు.